కి స్వాగతం నా పేరు విజిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మరిన్ని మలుపులు తిరుగుతున్న పాకిస్తాన్ రాజకీయాలు కేసులున్న షాబాజ్ నామినేషన్ను తిరస్కరించాలన్న పీటీఐ డిమాండ్ను తోసిపుచ్చిన సభాపతి సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్ గా సమావేశం కానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటులో పురోగతి మౌలిక వసతులపై చర్చిస్తారన్న బైడెన్ మోదీ శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గుజరాత్లోని ఖంబాట్ నగరంలో జరిగిన ఊరేగింపులో మత ఘర్షణలు ఒకరు మృతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంపు కార్యాలయంలో నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ నెరవేర్చుకున్న ఫైర్ బ్రాండ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ కథానాయకుడు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న యాష్ పాకిస్తాన్ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధానిగా పీఎంఎల్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ తరపున షా మహ్మద్ ఖురేషీ ఆదివారం నామినేషన్లు వేశారు. అయితే పలు కేసులున్న షాబాజ్ నామినేషన్ను తిరస్కరించాలన్న పీటీఐ డిమాండ్ను సభాపతి తోసిపుచ్చారు. దాంతో సోమవారం తమ ఎంపీలంతా రాజీనామా చేస్తారని పీటీఐ సీనియర్ నేత బాబర్ ఆవాన్ ప్రకటించారు. ఇమ్రాన్ నివాసంలో జరిగిన పీటీఐ కోర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు చెప్పారు. ప్రధానిగా షాబాజ్ను అంగీకరించేది లేదని ఇమ్రాన్ తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి తెరతీస్తామన్నారు. దేశం కోసం మరో స్వాతంత్ర పోరాటం నేటి నుంచి మొదలవుతుందంటూ ట్వీట్ చేశారు. కొత్తగా కొలువుదీరేది విదేశీ ప్రభుత్వమే. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకొచ్చి నిరసన తెలపండి అని పీటీఐ కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం కానుంది. 342 మంది సభ్యులున్న సభలో ప్రధానిగా ఎన్నికవ్వాలంటే 172 మంది మద్దతు అవసరం. ప్రస్తుత సభకాల పరిమితి 2023 ఆగస్టుతో ముగియనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్గా సమావేశం కానున్నారు. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీకి సమాంతరంగా ఇది జరుగుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటులో పురోగతి, మౌలిక వసతులపై బైడెన్, మోదీ చర్చిస్తారన్నారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గుజరాత్లోని ఖంబాట్ నగరంలో జరిగిన ఊరేగింపులో మత ఘర్షణలు జరిగి ఒకరు మరణించారు. శ్రీరామనవమి సందర్భంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. రాను రాను గొడవలు ఎక్కువయ్యి ఒకరి మీద ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 65 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మరణించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయిన వ్యక్తి పేరు, వివరాలు తెలియడం లేదని, అల్లర్ల కారణంగా తీవ్ర గాయాలై ఆయన చనిపోయారని వివరాలు సేకరిస్తున్నామని పోలీస్ సూపరింటెండెంట్ అజిత్ రాజాయన్ మీడియాకు చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గ ఏర్పాటు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. సమీకరణాలు, సామాజిక అంశాల ఆధారంగా మంత్రిమండలి ఏర్పాటు చేస్తే ఆశావహులు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల వారి అభిమానులు దిష్టిబొమ్మల దహనం దగ్గర నుండి రోడ్డుపై బైఠాయించడం వరకు అనేక విధాలుగా తమ నిరసనను తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం ఎదుట కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త. మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి ఉత్సవం సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రాంతీయ కార్యాలయంలో జ్యోతిరావు పూలే ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏపీ ఐఐసి డైరెక్టర్ మొల్లి అప్పారావు మాట్లాడుతూ, చేసిన సేవ, ఆయన చూపిన దారి అందరికీ ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుందని, ఆయన ఒక సంఘ సంస్కర్తగా ఈ దేశానికి ఎంతో సేవ చేశారని, అలాగే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా హరిజనులు కానీ, మహిళలకు కానీ, వెనుకబడిన వర్గాలలో కానీ సమానత్వం ఉండాలని, అలాగే కులాల అంతరాయం పోవాలని ఆయన చేసిన కృషి ఎంతో మరవలేనిదని అన్నారు. స్వర్గీయ జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి సందర్భంగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ జ్యోతి ప్రదర్శన చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు మరి ఆ రోజుల్లో ఏవైతే అనగారిన బీసీ కులాలు ఉన్నాయో, అలాగే నిమ్మ జాతులు ఉన్నాయో, వాళ్ళందరి గురించి కూడా ఎన్నో అవిశ్రాంతమైనటువంటి కృషి చేసి మరి బీసీలు అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని చెప్పేసి అని ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన త్యాగాల ఫలితంగా ఈరోజు బీసీల్లో మరి ఒక రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, మరి పారిశ్రామికంగా కానీ ఎంతోమంది ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు బీసీల్లో ఒక చైతన్యం వచ్చి, ఆ చైతన్యం ఈరోజు బీసీ మొత్తం రాష్ట్రం అంతా కూడా బీసీలకు ఒక సుస్థిరైనటువంటి స్థానం ఉన్నదంటే ఈరోజు ఆయన చేసిన పోరాటాలు అని చెప్పేసి ఆ సందర్భంగా ఈరోజు బీసీలందరూ కూడా జ్యోతిరావు పూలే గారిని ఈరోజు మరి వారి చేసిన సేవలు ఒకసారి గుర్తించుకొని వారికి మనందరం కూడా నివాళులు అర్పిస్తూ మరి ఈ సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కుమారస్వామి గారిని ఉత్తరాంధ్ర బీసీ జిల్లాల ఉత్తరాంధ్ర బీసీ సమితి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జగ్గయ్యపేట పట్టణంలో నియోజకవర్గ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారికి నూతన మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా పట్టణంలో పలుచోట్ల యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్, బంగారపు కొట్ల సెంటర్, కోదాడ రోడ్డు, విజయవాడ రోడ్డులో టైర్లు తగిలేసి ట్రాఫిక్ ఆపేసి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో విద్యుత్ నిలిచిపోయి పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు.
గంటల తరబడి విద్యుత్ రాకపోవడంతో పేషెంట్ల బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తిరుపతిలోని మెటర్నిటీ ఆసుపత్రిలో విద్యుత్ నిలిచిపోయింది. గంటల తరబడి విద్యుత్ కోతలతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్లను పక్క వార్డుకి మారుస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. విద్యుత్ లేకపోవడంతో పేషెంట్ల సహాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి లోపల ఏమి జరుగుతుందో తెలియక బయట పేషెంట్ల బంధువులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పేషెంట్ల ప్రాణాలు కాపాడాలంటూ వారి బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ హాస్పిటల్లో కూడా జనరేటర్ పనిచేస్తుంది, డీజిల్ కూడా ఉంది. ఎన్ని లీటర్లు డీజిల్ ఉంది అని కూడా నిన్న నేను కూడా ఇటీవల హైదరాబాద్లో జరిగిన కళానిలయం కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ ఉగాది నేషనల్ నాట్య నంది పురస్కారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, కాగజ్ నగర్, చింతలమనేపల్లికి చెందిన కళాకారులు వాళ్ళ నృత్యాలతో అందరినీ అలరించారు. ఈ యొక్క కళాకారులను పుష్ప మూవీలో నటించిన కేశవ చేతుల మీదుగా ఇండియన్ మోక్షిత డాన్స్ అకాడమీ డాన్స్ మాస్టర్ డోంగ్రీ సంతోష్కి గోల్డెన్ నంది అవార్డుతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా బాలభారతి స్కూల్ పిల్లలను కౌటాల మయూరి విద్యాలయం, చింతల మానేపల్లి, గోలేటి వెంకటేష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన సీడం శ్లోక, వివేకానంద జూనియర్ కాలేజీకి చెందిన మాచర్ల భవానీ, నాగసాయి నాట్య నంది అవార్డులను అందజేయడం జరిగింది. అదేవిధంగా డాన్స్ మాస్టర్ డోంగ్రీ సంతోష్ మాట్లాడుతూ, నేను 3వ సారి నంది అవార్డు పొందడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమం యొక్క సంస్థ వాళ్ళకి ధన్యవాదములు తెలిపారు. ఇండియన్ మోక్షిత డ్యాన్స్ అకాడమీ సిర్పూర్, కాగజ్నగర్ జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్ నుంచి వచ్చేసారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ సంతోష్ గారు, వారి శిష్యురాలు శ్రీరామ్ శ్లోక జెడ్పిఎస్ఎస్ హై స్కూల్లో 6వ తరగతి చదువుతుంది. ఇప్పుడు అమ్మాయి నృత్యం శ్లోక ఒక చక్కని జానపద నృత్యంపై మన ముందుకు వస్తుంది. మీ యొక్క చప్పలతో ఆ చిన్నాన్ని కూడా ఆశీర్వదించండి. మీ చప్పట్లే వారికి ప్రోత్సాహకరం. కుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి సభ్యులు రమేష్ చారి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు చీమూర్ల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే అందించిన సేవల గురించి ఈ యొక్క ప్రజానీకానికి తెలియజేయాలని కోరారు. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రిబాయిని విద్యావంతురాలని చేసిన గొప్ప ఆచరణవాది అని కొనియాడారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో మన మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు జరుపుకోవడం, అలాగే పూలతోటి ఘన నివాళులు అర్పించడం జరిగింది. గతంలో మన 1800ల దశకంలో మన జ్యోతిరావు పూలే సమాజంలో ఉన్న రుగ్మతలను, కుల వివక్షత మరియు వర్ణ వివక్షత మీద ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అలాగే అసమానతలను తొలగించడానికి చదువుతోటే దాన్ని రూపపాపదలచని భారతదేశంలోనే మొట్టమొదటి తన ధర్మపత్ని సావిత్రిబాయి పూలే గారి సహకారంతో మొట్టమొదటి పాఠశాల భారతదేశంలోనే మొట్టమొదటి పాఠశాలను పెట్టడం జరిగింది. పాఠశాలను పెట్టి చదువుతోటి వాళ్ళను ప్రజలను ఎన్నో పోరాటం చేసిన వ్యక్తి అని మనం తెలియజేసుకుని చేస్తాం. అలాగే బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ 2 చెప్తున్నాను. ఎప్పుడూ అనుగుణంగా జయంతి, గొప్ప నాయకుల జయంతిలు, వర్ధంతిలు ప్రజల లోపల ఉన్న
సమస్య స్పందిస్తూ ప్రజలను బీసీ సప్లాన్ వైసీపీ ఎమ్మెల్యే రోజా తన కోరికను నెరవేర్చుకున్నారు. మంత్రి కావాలని తన చిరకాల వాంఛను నిజం చేసుకున్నారు. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్కే రోజా అనే నేను అంటూ ప్రమాణం చేశారు. అనంతరం తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్కు ఆమె పాదాభివందనం చేశారు. ఆప్యాయంగా ఆయన చేతిని ముద్దాడారు. రోజా చిత్తూరు జిల్లా నగరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె వయస్సు 51 సంవత్సరాలు. రోజా విద్యా అర్హత డిగ్రీ డిస్కంటిన్యూ. చదువుకునే దశలోనే ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో వైసీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో రెండోసారి విజయదుదుంబి మోగించారు. రెండోసారి ఎమ్మెల్యే అయిన రోజాకు ఏపీ ఐఐసీ చైర్పర్సన్గా జగన్ బాధ్యతలను అప్పగించారు. 2 ఏళ్ల పాటు ఆమె ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు క్యాబినెట్లోకి అడుగుపెట్టారు. ఆర్కే రోజా అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆర్కే రోజా అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలని, దేశవ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలో కేసీఆర్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. पूरे देश में जो 23 फसलें हैं, जो दूसरी और फसलें भी हैं, उन पे भी एमएसपी चाहिए. किसान को लाभकारी मूल्य चाहिए. लेकिन जो भारत सरकार है 13 महीने के आंदोलन में भी उसकी समझ में नहीं आई. ये कई पूरे देश में जो 23 फसलें हैं, जो दूसरी और फसलें भी हैं, उन पे भी एमएसपी चाहिए. किसान को लाभकारी मूल्य चाहिए. लेकिन जो भारत सरकार है 13 महीने के आंदोलन में भी उसकी समझ में नहीं आई. ये कई गारंटी कानून चाहिए. पूरे देश में जो 23 फसलें हैं, जो दूसरी और फसलें भी हैं, उन पे भी एमएसपी चाहिए. किसान को लाभकारी मूल्य चाहिए. लेकिन जो भारत सरकार है 13 महीने के आंदोलन में भी उसकी समझ में नहीं आई. ये कई వైసీపీలో ఎంతో మంది కీలక నేతలు ఉన్నప్పటికీ మంత్రి బొత్స సత్యనారాయణది ఒక విలక్షణమైన శైలి అని చెప్పడంలో ఎలాంటి అతిశయం లేదు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న ఆయనకు పార్టీలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇతర మంత్రులతో పోల్చినా బొత్స వ్యవహరించే తీరు అందరికీ అతీతంగా ఉంటుంది. ఈరోజు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైతం బొత్స నా రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరూ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలుత సీఎం జగన్ వద్దకు వెళ్లి ధన్యవాదాలు చెప్పుకున్నారు. వీరిలో చాలామంది జగన్కు పాదాభివందనం కూడా చేశారు. అనంతరం గవర్నర్ వద్దకు వెళ్లి ధన్యవాదాలు చెప్పారు. అయితే బొత్స మాత్రం ప్రమాణం చేసిన వెంటనే జగన్ను దాటుకుంటూ వెళ్లి గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జగన్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి కదిలారు. మొత్తం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బొత్స తీరు హైలైట్గా నిలవడం గమనార్హం. నేను బొత్స సత్యనారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం,
విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను బొత్స సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిస్థితికి వచ్చినా లేదా నాకు తిరిగి వచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని లేదా వెల్లడించని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ కథానాయకుడు యాష్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు యష్కు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల యష్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందటం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో తిరుపతికి వచ్చినప్పుడు స్వామివారి దర్శనానికి రాలేకపోయానని, KGF 2 సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక్క సెకండ్ నన్ను బగ్గరన్న నా కొద్దిగా వచ్చే పక్కకు వచ్చా మళ్ళీ తీసుకుని ఉండు. సార్ ఇటు వచ్చేసాను. ನಾನು ನಮ್ಮನ್ನು ಬೈದ చిన్నోడా చూస్తా అట్టే బండి నిలబడదు పదండి అయింది దర్శనం బాగా అయింది. వీ నీడ్ బ్లెస్సింగ్స్. సో లాస్ట్ టైం ఇక్కడ థియేటర్ విజిట్కి వచ్చాను, కానీ టెంపుల్కి ఆ రోజు చాలా ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను. సో ఐ డిసైడెడ్ లాస్ట్ టైం ఓన్లీ దట్ నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని. సో అంత బాగా జరిగింది. ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది అని చెప్పారు. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. చార్ల్స్టన్ ఓపెన్ WTA టెన్నిస్ టోర్నీలో సానియా మిర్జా లూసీ హార్డెస్కా జోడీ రన్నరప్గా నిలిచింది. అమెరికాలో ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా హార్డెస్కా జంట 2-6, 6-4, 7-10తో సూపర్ టై బ్రేక్లో 4వ సీడ్ మాగ్దా లినెట్ ఆంద్రియా క్లేపాచ్ ద్వయం చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో ఓడిన సానియా హార్డెస్కా జోడీకి $25,900 ప్రైజ్ మనీతో పాటు 305 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లపై జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూల ప్రభావాల్ని చూపుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో జరిగే 3 రోజుల ట్రేడింగ్లో కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధ సంక్షోభం, ద్రవ్యోల్బణం అంశాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారమే సోమవారం ఉదయం 9:40 సెన్సెక్స్ 430 పాయింట్లు నష్టపోయి 59,010 పాయింట్ల వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 17,667 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక JS బ్లూ స్టీల్, అపోలో హాస్పిటల్, ఇండస్ఇండ్ బ్యాంక్, NTPC, SBI, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇన్ఫోసిస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, HCL టెక్, విప్రో, HUL, బ్రిటానియా, నెస్లే, హీరో మోటోకార్ప్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముందు హెడ్లైన్స్ మరొకసారి. మరిన్ని మలుపులు తిరుగుతున్న పాకిస్తాన్ రాజకీయాలు. కేసులున్న షాబాజ్ నామినేషన్ను తిరస్కరించాలన్న పీటీఐ డిమాండ్ను తోసిపుచ్చిన సభాపతి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్గా సమావేశం కానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటులో పురోగతి, మౌలిక వసతులపై చర్చిస్తారన్న బైడెన్, మోదీ. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గుజరాత్లోని ఖంబాట్ నగరంలో జరిగిన ఊరేగింపులో మత ఘర్షణలు, ఒకరు మృతి. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంపు కార్యాలయంలో నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కళ నెరవేర్చుకున్న ఫైర్ బ్రాండ్. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ కథానాయకుడు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న యాష్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.